వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. సిసి రోడ్డు నీళ్ల బోరును ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను సందర్శించిన రాష్ట్ర జెన్కో సిఎండి డాక్టర్ ఎస్ హరీష్, రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్. నరసింహుని సేవలో మోత్కుపల్లి నరసింహులు. దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఎకో క్లబ్ కార్యక్రమం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం. ఆలయ అర్చకులను సన్మానించిన సంకినేని వెంకటేశ్వరరావు. దేవరకొండలో ఘనంగా అభిషేక్ నాయక్ పుట్టినరోజు సంబరాలు. గుండాల మండలంలో ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం. సరస్వతి పుత్రికకు ఆర్థిక సహాయం చేసిన చల్లా లక్ష్మీకాంత్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శుక్రవారం రోజున గొలనకొండ గ్రామంలో సుమారు 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు నీళ్ల బోరును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శుక్రవారం రోజున గొలనకొండ గ్రామంలో సుమారు 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు నీళ్ల బోరును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, మాజీ వైస్ ఎంపీపీ లావణ్య వెంకటేష్, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెగుమల సాగర్ రెడ్డి, నాయకులు తుంగ కుమార్, బండ్రు జాంగీర్, దూసరి మురళి, లగ్గాని కుమార్ గౌడ్, మధు గౌడ్, మాజీ ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, మల్లయ్య, పాల సంఘం చైర్మన్ తండా యాదగిరి, మందారపు మధు, భీమగాని శ్రీనివాస్, లగ్గాని కుమార్, బాకీ అశోక్, ఇందూరు రామకృష్ణారెడ్డి, తండా ఉప్పలయ్య, ఇందూరి మాదిరెడ్డి, అధికారులు, ఎంపీడీఓ సత్య ఆంజనేయ ప్రసాద్, ఏఈ నవ్య తదితరులు పాల్గొన్నారు. ఊరోళ్ళే పడుతుంది. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని 5వ యూనిట్ పనులను జనవరి 2026 నాటికి పూర్తి చేసి విద్యుత్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, పవర్ ప్లాంట్లోని ముఖ్యమైన పనులు పూర్తిపై అధికారులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశించారు. శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను రాష్ట్ర జెన్కో సిఎండి డాక్టర్ ఎస్ హరీష్తో కలిసి సందర్శించారు.
శుక్రవారం రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను రాష్ట్ర జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్ హరీష్తో కలిసి సందర్శించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విద్యుత్తు ఉత్పత్తి యూనిట్ను, పవర్ స్టేషన్ను, బొగ్గు సరఫరా చేసే మార్షలింగ్ యార్డును, కూలింగ్ టవర్లు, స్విచ్ యార్డ్ తదితర యూనిట్లను ప్రిన్సిపల్ సెక్రటరీ తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా వన మహోత్సవం కింద పవర్ ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం వైటీపీఎస్ సమావేశ మందిరంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఇంజనీరింగ్ అధికారులు, బీహెచ్ఈఎల్, జెన్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు వైటీపీఎస్ ప్రస్తుత పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎండీలకు వివరిస్తూ 2015 జూన్లో తలపెట్టిన ఈ ప్రాజెక్టు పనులు అక్టోబర్ 2017లో ప్రారంభం అయ్యాయని, సవరించిన అంచనాల ప్రకారం 36,131.99 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ యూనిట్లలో ప్రస్తుత పరిస్థితిని ఆయన తెలియజేశారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ, జనవరి నుండి విద్యుత్కు ఏర్పడే డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని అనుకున్న సమయానికంటే 1 నెల ముందుగానే 5వ యూనిట్ పనులు పూర్తి చేసి విద్యుత్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్ హరీష్ మాట్లాడుతూ, వైటీపీఎస్కు వచ్చే రోడ్లు, అంతర్గత రహదారులను అభివృద్ధి చేయాలని, ఆర్ఎండ్బి శాఖ ద్వారా నిర్మిస్తున్న రహదారి భూసేకరణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, ప్రాజెక్ట్ ఆవరణలో ఉన్న స్క్రాప్ను తొలగించాలని, అదే సమయంలో బీహెచ్ఈఎల్ అదనపు సిబ్బందిని నియమించి 5వ యూనిట్ను నిర్దేశించిన సమయంలో కంటే ముందే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రైల్వే పనులు చేపట్టాలని, 2047 విజన్ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ బొగ్గు మెకానిజాన్ని రూపొందించాలని సూచించారు. బీహెచ్ఈఎల్ పవర్ డైరెక్టర్ తేజేందర్ గుప్తా మాట్లాడుతూ, బీహెచ్ఈఎల్ తరఫున ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, వైటీపీఎస్ కోల్ డైరెక్టర్ నాగయ్య, సివిల్ డైరెక్టర్ అజయ్, థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, థర్మల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మయ్య, సివిల్ సిఈ శ్రీనివాసరావు, బీహెచ్ఈఎల్ సిఈ సురేష్, బీహెచ్ఈఎల్ ఈడీ వినోద్ జాకబ్ తదితరులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు జన్మదినం సందర్భంగా గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకొని ప్రధానాలయ ముఖమండపంలో స్వామివారి ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు జన్మదినం సందర్భంగా గర్భగుడిలో స్వయంభూ నారసింహుని దర్శించుకొని ప్రధానాలయ ముఖమండపంలో స్వామివారి ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. తదుపరి కొండ కింద పట్టణంలోని సన్నిధి హోటల్ నందు అభిమానులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. పలువురు నేతలు, నాయకులు, ముఖ్యులు మోత్కుపల్లి నరసింహులకి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని ఎస్సీ కాంప్లెక్స్ వద్ద కేక్ కట్ చేశారు. అక్కడ నుండి అంబేద్కర్, జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో మోత్కుపల్లి నరసింహులు అభిమానులు, మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫస్ట్ సైకిల్ కట్టుకొని జెండా మల్లపురంలో దిగిన మొగోడి సీఎం గారు ఏం చెప్పినా నరసింహులు ఆశామాష మనిషి కాదు,
అందరినీ అటువంటి దళితులకి కనీసం రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కును అందరికి ఉండాలనే అభిప్రాయం కింద సుప్రీంకోర్టు ఇచ్చింది. దాన్ని మొట్టమొదట అందుకొని దాన్ని అమలు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక దళితుడిగా ఆ ఉద్యమాన్ని మొదటి నుంచి నడిపినటువంటి వ్యక్తిగా, మందకృష్ణ మాదిగను ముందట పెట్టి నడిపినటువంటి వ్యక్తిగా, అది సాధించేంత వరకు కూడా రాజకీయాల్లో నాకు అనేక ఇబ్బందులు వచ్చినా ఆ ఉద్యమానికి అండగా ఉన్నటువంటి వ్యక్తిగా మరొకసారి రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొన్ననే వారు మన ఏరియాలో వచ్చినప్పుడు మీటింగ్లో ఏం చెప్పారో మీకు తెలుసు. నరసింహులు గారు ఆషామాష మనిషి కాదు, ఎవరిని అంత ఈజీగా అభినందించే మనిషి కూడా కాదు, నన్ను తమ్మి అని గౌరవించి మరి ఆశీర్వదించి అనే మాట వారు చెప్పడం నేను చాలా గర్వపడతా ఉన్నా. చాలా సంతోషం. వారు ఆ విధంగా మాట్లాడినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే రాజకీయాల్లో ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ప్రతిసారి దైవ దర్శనానికి నేను వస్తూ ఉంటా. ఈసారి కూడా అదేవిధంగా దర్శనం కొరకు నేను రావటం జరిగింది. ఈ రావటం అనేటువంటిది నిజంగా ఆనాడు 83 నుంచి ఉన్న కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ పెద్ద ఎత్తున కదిలి రావటం, నన్ను మర్చిపోకుండా ఉండటం అనేది నేను సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నా. చాలా సంతోషం. నా జీవితం ధన్యం. నేను ఎప్పుడూ అందరిలాగా అధికారం ఉంటే ఓ తీరు, అధికారం లేకుంటే ఓ తీరు ఉన్న మనిషిని కాదు. నా జీవితం అంతా ఆలేరు ప్రజల కోసం అర్పితం చేసినాను. నా జీవితం అంతా త్యాగం చేసినాను. నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకొని ఎవరిని ఇబ్బంది పెట్టలేని ఒక ఎమ్మెల్యేగా ప్రజల వాణిని వినిపించిన తప్ప అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ పేద ప్రజల యొక్క కష్ట సుఖాలని ప్రజలలో అసెంబ్లీలో చర్చించి న్యాయం చేసే ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అన్నీ కూడా ఆనాటి కాలం నుంచి ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, అదేవిధంగా మరి సోనియా గాంధీ గారు కానీ అందరూ కూడా ఈ సమాజం కొరకు వాళ్ళు త్యాగాలు చేసినటువంటి కుటుంబం అది. వాళ్ళ నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం కొనసాగుతూ ఉంది. అనేక స్కీములు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ అమలవుతూ ఉన్నాయి. అవన్నీ కూడా విజయవంతంగా అమలవుతూ ఉన్నాయనే విషయాన్ని కూడా నేను మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక్క మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న క్యాబినెట్ మంత్రులు ఇచ్చారు. క్యాబినెట్ మంత్రులు ఒక బీసీకి ఇచ్చారు, 2 ఎస్సీకి ఇచ్చారు, మాలకు ఇచ్చారు, మాదికి ఇచ్చారు, ఇంకో 3 ఉన్నాయి. ఆ 3 కూడా బీసీలకు ఇవ్వాలనేది నా కోరిక. ఒక ఎస్టీకి కూడా ఇవ్వాలనేది నా కోరిక. ఇవాళ పదవులు ఓట్లేసి వాళ్ళకి ఇవ్వాలండి, గెలిపించుకున్న వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే 3 మంత్రి పదవులు పేదలకు ఇచ్చారో మిగతా 3 కూడా ఇస్తే బీసీలకు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఎకో క్లబ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం పాఠశాల విద్యార్థులకు ఎకో క్లబ్పై అవగాహన కల్పించారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఎకో క్లబ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం పాఠశాల విద్యార్థులకు ఎకో క్లబ్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ ఎకో క్లబ్ అంటే పర్యావరణాన్ని పరిరక్షించే, పచ్చదనాన్ని పెంపొందించే ఒక సమూహమని, దీనినే పర్యావరణ క్లబ్ లేదా హరిత బృందం అని పిలుస్తారని, విద్యార్థులందరూ పర్యావరణ స్పృహను కలిగి ఉండాలని, సహజ వనరులను పరిరక్షించాలని, చెట్ల పెంపకం, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వంటి కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని సూచించారు. తదనంతరం పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు.
అలాగే ఎకో క్లబ్ కమిటీని ఎన్నుకున్నారు. విద్యార్థులు తమ నృత్యాలతో చెట్ల పెంపకం ఆవశ్యకతపై ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై మంజులత, సభావత్ వెంకట్ కుమార్ నాయక్, కొండా శ్రీనివాస్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సార్ వస్తున్నా నేహాన్స్ పక్కదారు వస్తారు అందరు ఆ వీడియో వీడియో 30 సెకండ్ వీడియో తీసి ఫోటో అందరు చూడండి చూడండి అందరూ ఫోటో చూడండి ఫోటో క్లాస్ పెట్టండి అందరూ ఫోటో చూడండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శుక్రవారం రోజున గొలనకొండ గ్రామంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అట్లూరి లక్ష్మణ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం ఆలేరు కాంగ్రెస్ నాయకులు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శుక్రవారం రోజున గొలనకొండ గ్రామంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అట్లూరి లక్ష్మణ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం ఆలేరు కాంగ్రెస్ నాయకులు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, సింగిల్ విండో డైరెక్టర్ కట్టగుమల సాగర్ రెడ్డి, తుంగ కుమార్, గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గురు పూర్ణిమ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర సహిత త్రిశక్తి అయ్యప్ప స్వామి దేవాలయంలో గురు పూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు హాజరై ఆలయ అర్చకులు రెంటాల సతీష్ కుమార్ శర్మ, దుర్గప్రసాద్ శర్మ, ఎల్లంబట్ల రమేష్ శర్మ, కె బాబ్జీ శర్మ, కొండపల్లి సురేష్ శర్మలను శాలువాతో సత్కరించి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. గురు పూర్ణిమ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర సహిత త్రిశక్తి అయ్యప్ప స్వామి దేవాలయంలో గురు పూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు హాజరై ఆలయ అర్చకులు రెంటాల సతీష్ కుమార్ శర్మ, దుర్గప్రసాద్ శర్మ, ఎల్లంబట్ల రమేష్ శర్మ, కె బాబ్జీ శర్మ, కొండపల్లి సురేష్ శర్మలను శాలువాతో సత్కరించి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి రంగంలో ఉన్నత స్థాయిలో ఉండి మనకు జ్ఞానాన్ని, జీవన విలువలను అందించే ప్రతి ఒక్కరూ గురువులతో సమానమని, సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్న అర్చకులను సన్మానించడం జరిగిందన్నారు. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ గురు పూజోత్సవం అంటే కేవలం పాఠశాలలో మాత్రమే చేసేవాళ్ళం, కానీ భగవంతునికి, భక్తునికి అనుసంధానమైన అర్చకులను గురువుగా భావించి గురు పూజోత్సవం సందర్భంగా మమ్మల్ని సన్మానించినందుకు సంకినేనికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట బీజేపీ జిల్లా నాయకులు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ యువ నాయకులు అభిషేక్ నాయక్ జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిషేక్ నాయక్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషదాయకంగా ఉందన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ యువ నాయకులు అభిషేక్ నాయక్ జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిషేక్ నాయక్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషదాయకంగా ఉందన్నారు. తాను ఎల్లప్పుడూ బీఆర్ఎస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారికి ఏ అవసరం ఉన్నా చూసుకుంటానని తెలియజేశారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే విధంగా అందుబాటులో ఉంటానని తెలిపారు. అభిషేక్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.
అన్నా మాట్లాడతాను కానీ bro, look here. Bro, look here, bro. Look here. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ హైస్కూల్ నుండి మొదలుకొని గ్రామంలో ప్రతి వాడకు కూడా విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె డాక్టర్ నవనీత మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ హైస్కూల్ నుండి మొదలుకొని గ్రామంలో ప్రతి వాడకు కూడా విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె డాక్టర్ నవనీత మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒకరు లేక ఇద్దరు పిల్లలు ఉండాలని, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా కూడా మళ్ళీ ఒక అబ్బాయి పుడతాడని అలానే ఉంటున్నారు. అలా కాకుండా వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని అన్నారు. మగపిల్లవాళ్లతో సమానంగా చదువుకొని సమాన స్థాయిలో ఆడపిల్లలు కూడా ఉన్నారు, ఉద్యోగాలు సంపాదిస్తున్నారు అని అన్నారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమం పురస్కరించుకొని గ్రామ సెక్రటరీ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ మీ ఇంటి సమీపంలో ఖాళీగా ఉన్న నీటి తొట్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ డబ్బాలు, టైర్లు లాంటివి ఉంచి వాటిలో నీరు నిల్వ ఉన్నట్లయితే దోమలు అధికంగా అవుతాయని, అలాంటి వాటిని తొలగించాలని అన్నారు. దోమల వలన మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు రాకుండా మనమే జాగ్రత్త పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ స్కూల్ టీచర్లు గిరివర్ధన్, వెంకట్రామరెడ్డి, కారోబర్ గంజి వెంకటేశం, అంగన్వాడీ టీచర్ జి వాణి, ఏఎన్ఎం రేణుక, ఆశా వర్కర్లు కవిత, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకేమొస్తే మనకి ఈగలు ఎక్కువ వస్తాయి, ఈగల కాలం అని కూడా అంటారు కదా. ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ఏమవుతుంది, ఎక్కడ మనం బయట ఏమైనా బకెట్లో లేకపోతే రోలు, టైర్లు అన్నీ బయట పడేస్తుంటాం, వేస్ట్ అన్నీ. ఆ వేస్ట్ అట్లలో వాటర్ అట్లనే ఉండిపోయి దాంట్లో దోమలు గుడ్లు పెడతాయి. ఆ దోమలు ఎక్కువ అవుతాయి కదా మనకి, గుడ్లు పెట్టడం వల్ల ఆ ఎక్కువైన దోమలు మళ్ళీ మనల్నే కరుస్తాయి. కరవడం వల్ల మనకి బోధకాలు, డెంగ్యూ, మలేరియా ఇవన్నీ దోమల వల్లనే. అది మనం అన్నీ ఏం చేయాలి, నీట్గా పెట్టుకోవాలి. నీట్గా అంటే ప్రతి దాంట్లో నీళ్ళు ఉండకుండా, నిల్వ ఉండకుండా మనం చూసుకోవాలి. టైర్లలో కానీ ఏదైనా రింగులు కూడా మీరు వారం కడుక్కోవాలి, మంచిగా బ్లీచింగ్ వేసి కడుక్కోండి. ఇంకా రోళ్ళల్లో వాటర్ని అవన్నీ వంపేసేయండి, ఎప్పుడు పొడిగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టుపక్కల చెట్లు పెరిగినా, ఇంకేదన్నా వాటర్ స్టోరేజ్ ఉన్నా, ఏదైనా చెత్త చెదారం ఉన్నా నీట్గా పెట్టుకోవాలి. అందరూ ఇళ్ళల్లో ఎంత నీట్గా పెట్టుకుంటే ఇప్పుడు మనం అంత మంచిగా ఉంటాం. లేదంటే డెంగ్యూ, మలేరియా వస్తే చాలా ఇప్పుడు తెలుస్తుంది కదా, హెల్త్ ఇష్యూస్ ఇంత చిన్న ప్రాబ్లం వచ్చినా అవి చాలా పెద్దగా అవుతున్నాయి. మనం ముందు జాగ్రత్తలు పాటిస్తేనే మనం అవన్నిటిని అరికట్టవచ్చు. అందుకోసం ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఏంటంటే మన ఇంటి చుట్టుపక్కల మన పరిసరాలు మనం కాపాడుకోవాలి. మిగిలినంతా గ్రామ పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు. మీ ఇంటి చుట్టుపక్కల మీరు నీట్గా ఉంచుకుంటే చాలు. ఇంకొకటి, ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే ఉంది. ఏంటి అంటే జనాభా దినోత్సవం అనేసి ప్రపంచ దినోత్సవం. మనం అందరిలో ఇండియా అనేది ఎక్కువ ఫస్ట్ పొజిషన్లో ఉంది. అంటే జనాభాలలో మన ఇండియా ఫస్ట్ పొజిషన్లో ఉంది. మనం ఏం చేయాలి, జనాభాని అరికట్టాలి. అంటే ఇంటికి ఒక్కరు అన్నట్టుగా చూసుకోవాలి, ముగ్గురు నలుగురు అట్లా కాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోండి మంచిగా. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారమ్మా, నాకు బాబు కావాలి అని చాలామంది ఉన్నారు. బాబాయినా ఈ రోజుల్లో సమానం. ముగ్గురు వరకు వెళ్ళకండి, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోండి. మీ కోడళ్ళకి వాళ్ళకి అవగాహన ఇవ్వండి. మనం జనాభాను పెంచుకున్నామనుకో ఫ్యూచర్లో మనకు తాగడానికి నీరు కూడా దొరకదు. నీరు కాదు, కనీసం గాలి కూడా మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. ఇప్పుడు గావులు కానీ, కుండలు కానీ, బకెట్లు కానీ ఎప్పుడు మీద మూత ఉంటే ఆ దోమ ఉండదు. మనం ఎక్కడో బాయికాడు ఉంటుంది, అది వస్తుంది, పొలాలు ఉంటుంది, అది ఆ దోమ కాదు. మన మంచినీటి ఇంట్లోనే మన ఇంట్లోనే పెడుతుంది.
ఇంత కొబ్బరి చెప్పు ఉంటుంది, బయట వేస్తాం, వర్షం పడుతుంది, ఆ నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళల్లోనే అన్ననే గుడ్డు పెడుతుంది, అది పెట్టి మననే కడుతుంది. కడిచినప్పుడు ఏమవుతుంది, మన డాక్టర్ల దగ్గర పోతాం, ఏమంటారు డెంగ్యూ ఫీవర్ వచ్చి కణాలు పోయినాయంటే ప్రైవేట్ డాక్టర్ దగ్గర పోగానే లక్షలు ఖర్చు అవుతాయి. అట్లాంటి ఏంటంటే మనమే జాగ్రత్త ఉండాలి. మన ఇంటి చుట్టుపక్కల ఎలాంటి నీటి నిల్వ లేకుండా ఈ వర్షాకాలం, ఎండాకాలంలో ఏముండదు, ఇప్పుడే ఈ సీజన్లో ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్త తీసుకుంటే అలాంటి రోగాల బారిన పడకుండా మనం ఉంటాం కాబట్టి అందరూ పాటిస్తాం. అంతే. మీరేం చేస్తారు అంటే మీ ఇంట్లో ఎవరికైనా ముగ్గురు ఆడపిల్లలు ఉన్న బాయ్ కోసం ఇంకా ట్రై చేస్తుంటారు కదా, వాళ్ళకి చెప్పండి, అమ్మ మనకి జనాభా ఎక్కువగా ఉంది, అబ్బాయి కోసమే చూడకండి అనేసి చెప్పాలి. ఫ్యామిలీ ప్లానింగ్ కోసం మేము వాళ్ళకి చెప్తాము. ఫ్యామిలీ ప్లానింగ్ ఇంపార్టెంట్. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా సరే ఎమ్మటే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవాలి, బాయ్ కోసం చూడకూడదు. చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక్కటే. ఈ జనరేషన్లో ఆడపిల్లలే ఇంకెక్కువ అవుతున్నారు. వాళ్ళకి మన అమ్మాయి అంటే ఏంటి అనేసి నిరూపించాలి. ఇంకా ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలే చాలా తక్కువ ఉన్నారు. మంచిగా చెప్పండి. ఇప్పుడు ఏంటి అంటే ఈ డిఫరెన్స్ ఎందుకు తెలుసా, బాయ్స్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు, గర్లే కదా గవర్నమెంట్ స్కూల్ అని వేసేస్తున్నారు. అట్లా ఇక్కడ ఈ డిఫరెన్స్. మీరు మంచి చదివి మీరు ఒక అంటే అమ్మాయి అంటే ఇంకా అబ్బాయి కంటే బెటర్ అనిపించే విధంగా ఉండాలి. ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నా, మనమే అబ్బాయిల కంటే చాలా గొప్పగా ఉండాలి అన్నిట్లలోనూ. ఓకేనా? సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో గుమస్తాగా పనిచేసిన జనార్దనాచారి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుమార్తె కన్నోజు సిరిచందన ప్రతిభా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతుంది. చదువుకు భారం కావడంతో జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చెల్లా లక్ష్మీకాంత్ను సంప్రదించడంతో శుక్రవారం ఆయన కార్యాలయంలో 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో గుమస్తాగా పనిచేసిన జనార్దనాచారి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుమార్తె కన్నోజు సిరిచందన ప్రతిభా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతుంది. చదువుకు భారం కావడంతో జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చెల్లా లక్ష్మీకాంత్ను సంప్రదించడంతో శుక్రవారం ఆయన కార్యాలయంలో 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా చెల్లా లక్ష్మీకాంత్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలోనే ఆత్మ సంతృప్తి కలుగుతుందని తెలుపుతూ ఉన్నత చదువులు చదివి వృద్ధులకి వచ్చిన తర్వాత తమ బాధ్యతగా కష్టంలో ఉన్న పేదవారికి తమ వంతు సహాయం చేయాలని కోరారు. హెడ్లైన్స్ మరోసారి. సీసీ రోడ్డు నీళ్లబోరును ప్రారంభించిన ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను సందర్శించిన రాష్ట్ర జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్ హరీష్, రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్. నరసింహుని సేవలో మోత్కుపల్లి నరసింహులు. దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఎకో క్లబ్ కార్యక్రమం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం. ఆలయ అర్చకులను సన్మానించిన సంకినేని వెంకటేశ్వరరావు. దేవరకొండలో ఘనంగా అభిషేక్ నాయక్ పుట్టినరోజు సంబరాలు. గుండాల మండలంలో ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం.
సరస్వతి పుత్రికకు ఆర్థిక సహాయం చేసిన చెల్లా లక్ష్మీకాంత్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.